Recording in progress. ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో ప్రియులైన సహోదర సహోదరులకు శుభాలు వందనాలు తెలియచేస్తూ ఈ ఉదయకాలపు బైబిల్ అధ్యయన సమయానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కోవిడ్ కారణంగా ఆన్లైన్లో ఈ ఆత్మ సంబంధమైన ఈ పనులు మనం చేసుకోవడానికి తెరలేపబడింది. మరి ఆ రోజుల నుంచి ఇప్పటి వరకు ఈ ఆన్లైన్ వేదికగా చేసుకుని మనం ఇలాంటి తరగతులను ఎన్నో నిర్వహించుకుంటూ ఉన్నాం. మనం భౌతికంగా ఒకే చోటికి రాలేకపోయినా ఆయా స్థలాలలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వినడం, నేర్చుకోవడం, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోవడం, దేవుడు మనకు అనుగ్రహించిన ఇది ఒక కృపా వేదిక అని నమ్మి నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ మరి జూమ్ను ఆధారంగా చేసుకుని మనం ఇలా కలుసుకుని వెసులుబాటు సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీకి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి పరిశుద్ధత మీద మనం చాలా తరగతులు కలిగి ఉంటిమి. అదైన తర్వాత ఏదైనా ఒక అంశాన్ని మనం కొద్ది రోజులు అధ్యయనం చేస్తే మంచిది అని కొన్ని విషయాలు మీ ఓటింగ్ కొరకు ఇచ్చినప్పుడు 100కు పైగా ప్రకటన గ్రంథం చెబితే మంచిది అని వారి యొక్క ఆకాంక్షను వ్యక్తపరిచారు. మిగిలిన వాటి గురించి కూడా మీ అభిలాషను వ్యక్తపరిచినప్పటికీ కూడా మరి ప్రకటన గ్రంథం పైన 100కు పైగా మరి ఓటింగ్ జరిగినట్లుగా నేను గమనించి మరి ఈ దినం నుంచి మనం ప్రకటన గ్రంథాన్ని అధ్యయనం చేయటం మనం ఆరంభించడం మంచిదని యోచించి ఈ పనికి పూనుకున్నాం. ప్రియులారా, మీకు వాక్యమును బోధించే ఈ గొప్ప పనిలో మరి నేను కూడా ఎంతో మరి సిద్ధపడడానికి, ఆలోచించడానికి, ప్రార్థించడానికి నాకు కూడా వీలు పడుతుంది. మరి మీరు వింటూ మీరు నాకు సేవ చేస్తున్నారు, చెబుతూ నేను మీకు పరిచర్య చేయగలుగుతా ఉన్నాను. మెట్టుకు ఈ సమయాలు మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనం మలుచుకొని ప్రభు మనతో మాట్లాడే సంగతులను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుని ఈ తరగతిని మనం ఆరంభిస్తాము. ప్రార్థన చేయక మునుపు బైబిల్లోంచి ఒక్క వచనాన్ని చదవాలని నేను ఆశిస్తా ఉన్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. 16-14. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. ప్రియులారా, మనందరి జీవిత సంకల్పం
దేవుని మహిమపరచడం అని మనం ఎరుగుదాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా పెంతెకొస్తు దినమున మనకు అనుగ్రహింపబడి, ఆయన చేస్తున్న పని కూడా దేవుణ్ణి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మహిమపరచడమే. ఆయన భూమి మీదకి వచ్చిన రోజు నుంచి ప్రభైన యేసుక్రీస్తు వారి జీవితంలోని విషయాలు తీసుకొని మనకు జ్ఞాపకం చేసి, ఆ దేవుని కుమారుని ఆయన మహిమపరుస్తూ ఉండగా, మనం కూడా ఆయనను మహిమపరిచే జీవితం కొనసాగించడం అదెంతైనా ఆశీర్వాదకరం. మెట్టుకు ప్రభు సంగతులను మనం తెలుసుకొని, ప్రభువుని మనం మహిమపరచాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసును గూర్చిన సంగతులను మనకు జ్ఞాపకం చేసి ఆయన మహిమపరుస్తూ ఉండగా, ఆయనతో మనం ఈ గొప్ప పనిలో మనం పాలిభాగస్తులం కావాలి. కనుక ఈ అధ్యయనంలో మనం చేసే పని యేసును గూర్చిన సంగతులు, యేసును గూర్చిన సంగతులు ఏమైతే పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేసి ఆయన మహిమపరుస్తున్నాడో, ఆ సంగతులను మనం కూడా తెలుసుకొని యేసును మహిమపరిచే ఈ ఉన్నతమైన పనికి మనం పూనుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు. మా కాలగతులు మీ వశములో ఉన్నాయి. మా ఉనికి, మా జీవనం, మా కదలికలు అన్నీ నీలోనే. అందుకే మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. గత కొద్ది కాలంగా మేము ఆన్‌లైన్‌లో ఇలాగా నీ లేఖనాలు అధ్యయనం చేయడానికి మీరు మాకు కృపను అనుగ్రహించి, ప్రభువా, మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ దినం నుంచి మేము బైబిల్ గ్రంథములో చివరి పుస్తకం ఇది అధ్యయనం చేయాలి అనేటువంటి అభిలాష అనేక మంది దేవుని పిల్లలకు ఉంటుంది. మా ప్రియులకు కూడా అలాంటి ఆశని, అపేక్షని మీరు ఉంచి, మేమంతా కలిసి ఈ పుస్తకాన్ని మేము అధ్యయనం చేయడానికి మీరు చూపుతున్న కృపకై మరోసారి మీకు కృతజ్ఞత స్తోత్రాలు, మీకు వందనాలు సమర్పించుకుంటూ, ఈ పుస్తక అధ్యయనం మాకు విశ్వాసాన్ని, నీ ఎడల ప్రేమను, మాకు గొప్ప నిరీక్షణను పుట్టించేందుకు దోహదపడినట్లుగా సహాయపడండి. బలహీనుడను ఈ పుస్తకం యొక్క వివరణ మా ప్రియులకు అందిస్తూ ఉండగా, వారు కూడా కడు శ్రద్ధతో వింటూ మళ్ళీ చదువుకొని ధ్యానం చేసి, నీ సన్నిధిని వారు నేర్చుకోవలసిన పాఠాలను నేర్చుకోవడానికి మీరు కరుణ చూపుతారు అని యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామంలోనే స్తుతులర్పించి ఆరాధించి మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో వ్రాయబడ్డాయి అని మనం ఎరుగుదాం. ప్రతి పుస్తకం కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతోనే వ్రాయబడింది అని మనం ఎరుగుదాం. అన్ని పుస్తకాల్లో వెనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమానమైన ప్రేరణ ఉంది. ఈక్వల్ ఇన్స్పిరేషన్. ఒక పుస్తకం రాయడానికి అధికమైన ప్రేరణిచ్చి, మరో పుస్తకం రాయడానికి తక్కువ ప్రేరణ ఏమీ
పరిశుద్ధాత్ముడు ఇవ్వలేదు. ఈక్వల్ ఇన్స్పిరేషన్. ప్రతి పుస్తకం వ్రాయబడ్డానికి వెనుక పరిశుద్ధాత్మ దేవుడు ఒకే రకమైన ప్రేరణను ఆయన దయచేస్తూ వచ్చారు. ఆ కోవలో ప్రకటన గ్రంథం కూడా ఒకటి. కనుక ఆ పుస్తకం ఏదో అధికమైన ప్రేరణతో వ్రాయబడింది. మిగిలిన పుస్తకాలకు దైవావేశం తక్కువ అని మనం ఆలోచించకూడదు. అన్ని పుస్తకాలు ఒకే విధమైన దైవావేశంతో, ప్రేరణతో అవి వ్రాయబడ్డాయి అని మనము గుర్తెరగాలి. అయితే దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఇలాగ ఉపయోగపడుతుందని పౌలు తిమోతికి చెప్పారు. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు తెలుగు బైబిల్‌లో కలిసి ఉంటుంది. ఆ 2 వచనాలలో ప్రతి లేఖనము ఉపదేశించడానికి ఉపయోగపడుతుంది. ప్రతి లేఖనము ఖండించడానికి ఉపయోగపడుతుంది. ప్రతి లేఖనము తప్పుదిద్దడానికి ఉపయోగపడుతుంది. ప్రతి లేఖనము నీతి యందు శిక్షణ చేయడానికి ఉపయోగపడుతుంది అని పౌలు తిమోతితో చెప్పారు. కనుక ఒక లేఖన భాగం అధికమైన ప్రేరణతో వ్రాయబడి, మరో లేఖనం తక్కువ ప్రేరణతో రాయబడింది అని ఒకవేళ మనం అనుకుంటే, మనం ఆత్మ ప్రేరణ అనే ఈ సిద్ధాంత సత్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేని వారమని మనం గమనించాలి. కాబట్టి అన్ని పుస్తకాలు చివరికి వంశావళులు కూడా ఒకే దైవావేశంతో వ్రాయబడ్డాయి అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని, ప్రవచనం మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు. అదే దేవుని ఆత్మ ప్రేరణ చేత ఆయన ఆవేశంతో పరిశుద్ధ రచయితల ద్వారా వ్రాయబడింది అనే విషయం మనము గుర్తెరగాలి. ఈ సత్యాన్ని మీ మనసులో ఉంచుకుంటే, మరొక్క మాట మీతో చెబుతాను. మనం లోపలికి వెళ్లే ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అపోస్తలులలో ఒకడు ప్రభువుని అప్పగించి తాను ఉరిపెట్టుకొని చనిపోయినాడు. అతగాడిని మినహాయిస్తే మిగిలిన 11 మందిలో 10 మంది ఆయా దేశాలకు సువార్తను తీసుకుని వెళ్ళి, వారు హత్సాక్షులుగా వారి జీవితాన్ని వారు ముగించారు. ఒక్కొక్కరు ఒక ప్రాంతానికి చెదిరిపోయారు. సువార్తను వారు మోసుకుపోయారు. శ్రమలలో, హింసలలో చివరికి వారు హత్సాక్షులై సువార్త కొరకు తమ తనువును చాలించారు. యోహాను ఒక్కడే చివరికి మిగిలిపోయాడు. అపోస్తలుడైన యోహాను గలిలయ ప్రాంతపు వాడని, ఆయన చేపలు పట్టుకునేవాడని, తర్వాత ప్రభువుని సరిగా వెంబడించి ప్రభు చేత ప్రేమించబడిన వాడుగా, తాను కూడా ప్రభువుని ప్రేమించిన వాడుగా, చివరికి అపోస్టల్ ఆఫ్ లవ్, ప్రేమ అపోస్తలుడుగా పేరు పొంది ఆనాటి క్రైస్తవ సంఘమునకు నోటి మాటలతోనూ పరిచర్య చేశాడు. అలాగనే చేతి వ్రాత ద్వారా కూడా ఆయన పరిచర్య చేశాడు. వెర్బల్ మినిస్ట్రీ, అలాగనే లిటరేచర్ మినిస్ట్రీ, 2 రకాల పరిచర్యలు ఆయన సంఘానికి అందించారు. అయితే ఆయన సాహిత్య పరిచర్యలో వ్రాయబడినటువంటి పుస్తకాలను 3 భాగాలుగా బైబిల్ పండితులు విభజించారు. అందులో మొదటిది సువార్త, రెండవది పత్రికలు, మూడవది ప్రకటన గ్రంథం. ప్రియులారా, సువార్త అది భూతకాలపు అనుభవం కింద వర్గీకరించారు.
పత్రికలు వర్తమాన కాలానికి సంబంధించినవి అన్నట్లుగా వర్గీకరించారు. ప్రకటన గ్రంథం ఎలాగో అది భవిష్యత్తుకు సంబంధించింది. ఇక మీకు వేరుగా చెప్పనక్కర్లేదు. అలాగనే సువార్త మనము నీతిమంతులముగా తీర్చబడేందుకు కావలసిన సత్యాలను మనకు అందించేది. 3 పత్రికలు మనం పరిశుద్ధపరచబడడానికి కావలసినంత బోధ పత్రికల్లో మనకు దొరుకుతుంది. అలాగనే చివరికి ప్రకటన గ్రంథం మనం ఒక రోజున మహిమపరచబడేటువంటి తీరు మనకు చెప్తుంది. అందుకని గాస్పల్‌లో జస్టిఫికేషన్ ఉంది. పత్రికల్లో సాంటిఫికేషన్ ఉంది. ప్రకటన గ్రంథంలో గ్లోరిఫికేషన్ ఉంది. ఆ కోణములో ఆ పుస్తకాల దగ్గరకు మనం రావటం అది ప్రయోజనకరం. మరొకొక్క మాట మీతో చెప్పనివ్వండి. ప్రియులారా, సువార్త ఎందుకు రాయబడిందో భక్తుడే చెప్పాడు ఆయన రాసిన సువార్తలో. యోహాను సువార్త 20 అధ్యాయం 31 వచనంలో సువార్త తనెందుకు రాశాను అన్నాడనంటే, బిలీవ్ విశ్వసించడానికి రాశాడు. ఈ మాటలు చదివి విశ్వసించి నిత్య జీవం పొందాలి అని రాశాను అన్నాడు. సరే, పత్రికలు ఎందుకు రాసినట్టు? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో బీ ష్యూర్ అనగా నిశ్చయిత పొందేందుకు తాను పత్రికలు రాశాడు. విశ్వసించుటకు సువార్త, నిశ్చయిత పొందుటకు పత్రికలు. మరి ప్రకటన ఎందుకు రాసినట్టు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం ప్రకారం బీ రెడీ, నీవు మనం సిద్ధపడ నిమిత్తం ఆ పుస్తకం వ్రాయబడింది. ఈ కోణములో ఈ పుస్తకాల దగ్గరకు మనం వస్తే తగు ప్రయోజనాన్ని పొందవచ్చన్నమాట. సరే, మరొక్క మాట మీతో చెప్పనివ్వండి. ఈ 3 భాగాలుగా విభజించబడిన ఆయన సాహిత్యం దగ్గరికి వచ్చినప్పుడు సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తును ఒక ప్రవక్తగా ఆయన చేసే పరిచర్యను చూడొచ్చు. పత్రికల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక ప్రధాన యాజకుడుగా ఆయన చేస్తూ ఉన్న పరిచర్యను గురించి మనం అధ్యయనం చేయొచ్చు. ప్రకటన గ్రంథం దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రభువుని రాజుగా మనం చూడవచ్చన్నమాట. ఇట్లా ఆయన ప్రవక్తగాను, యాజకుడుగా గాను, చివరికి రాజుగా ఆయన గూర్చి మనం చాలా చక్కగా మనం అధ్యయనం చేయడానికి ఆయన సాహిత్యం ఉపయోగపడుతుంది. సరే, ఈ నేపథ్య మాటలు మనసులో ఉంచుకోండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం దగ్గర వచ్చి ఆలోచిద్దాం. ప్రియులారా, మనుషులమైన మనకు నిజముగా భవిష్యత్తును గూర్చి తెలుసుకోవాలి అనేటువంటి ఆకాంక్ష, ఆరాటం మనకుంటుంది. అదేం తప్పేం కాదు. కానీ భవిష్యత్తును గూర్చి ఏదైనా ఎరగాలి అనేటువంటి ఆకాంక్ష మనకు ఉండడం సంతోషమే. అయితే ఆ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఎక్కడికి వెళదాము అన్నదే ఒక గంభీరమైన ప్రశ్న. ప్రియులారా, యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. యెషయా 8:19. భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఎవరిని అడుగుతున్నారు అనేది ప్రశ్న. 8:19 చదువుతాను, వినండి. వారు మిమ్మల్ని చూచి కర్ణ పిచాచి గల వారి యొద్దకును, కిచకిచలాడి గొనుగు మంతజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించునని చెప్పినప్పుడు ఈ మాట గమనించండి. జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షంగా
చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? అంటే భవిష్యత్తు గురించి మనం అధ్యయనం చేయడానికి ఎవరి దగ్గరకు వెళ్ళాలి? అంటే కిచకిచలాడుతూ మాటలు పలికేటువంటి మంత్రజ్ఞుల దగ్గర వెళ్ళటం ఇది మీకు ఏమి న్యాయం? అసలు సజీవుల విషయమై మనం తెలుసుకోవడానికి మృతుల దగ్గరకు వెళ్ళి మనం విచారణ చేయొచ్చా అన్నాడు. మరి భవిష్యత్తును గురించి ఎవరిని అడగాలి? ఇదే యెషయా గ్రంథంలో మరికొన్ని మాటలు చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9, 10 వచనాలు ఇలా ఉన్నాయి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. ఇది గమనించండి. 10వ వచనం. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనదనియు చెప్పగలుచు, ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగు వాటిని గూర్చి తెలియచేయుచున్నాను. పూర్వకాలము నుంచి నేనే ఇంకా జరుగని వాటి గురించి నేను తెలియచేయుచున్నాను. కలగబో వాటిని తెలియచేయవాడు దేవుడు, జరుగని వాటిని తెలియచేయవాడు దేవుడు. మరి అటువంటి ఆయనను సంప్రదించక, ఆయన దగ్గరకొచ్చి వెతక్క, మనం ఇలాంటి వారి దగ్గరకు పోవటం ఇది అంత వాక్యానుసారమైతే కానే కాదు. అయితే ప్రియులారా, భవిష్యత్తును తెలియచేయగలిగిన వాడు దేవుడైనప్పుడు ఆయననే సంప్రదించి రాబో కాలంలో సంభవించబో సంగతుల గురించి మనం తెలుసుకోవడం అది మనకెంతైనా ఆశీర్వాదకరం. సరే, ప్రకటన గ్రంథం అంటే రాబో సంగతుల గురించి మనకు తెలియచేయు పుస్తకమని నేను మీకేమీ వేరుగా చెప్పనక్కర్లేదు. కనుక ఈ పుస్తకం దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు తెలియచేయించిన ఆ సంగతులను మనం తెలుసుకోవడానికి మనం పూనుకోవాలి. సరే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకం ఇది. అలాగే బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం ఆదికాండం. ఆదికాండంలో అన్నిటి ఆరంభాలు ఉంటాయి. ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు అన్నిటి ముగింపులు ఉంటాయి. ఇది మనసులో ఉంచుకొని మనం చదువుకోవాలి. అయితే ప్రియులారా, ఈ పుస్తకం దగ్గరకు రావడం, దీనిని అధ్యయనం చేయడం సాతానుడు ససేమిరా వాడు ఆమోదించలేడు. అందుకనే దేవుని పిల్లలమైన మనకు ఈ పుస్తకాన్ని వాడు దూరంగానే ఉంచుతాడు. మనం కూడా ఈ పుస్తకానికి దూరంగానే ఉంచబడుతూ ఉంటాం. కారణం ఏంటి అనంటే, వాని యొక్క ఓటమి, వాని యొక్క పతనావస్థ, చివరికి వాడు ఏ గమ్యానికి చేరుతాడు, వాడికి ఎలాంటి తీర్పు ఉంటుంది అనే సంగతులు ఈ పుస్తకంలో ఉంటాయి. కనుక వాడి గూర్చినటువంటి ఈ సంగతులు మనం అధ్యయనం చేసుకొని హృదయంలో నిబ్బరాన్ని, ధైర్యాన్ని పొంది వాడి మీద మనకు జయముందనే విశ్వాసంతో మనం బ్రతకడం వాడు ఇష్టపడక, ఈ రోజున ఆ పుస్తకానికి మనల్ని మనము ఆ పుస్తకానికి దూరంగా ఉండేలాగా చేస్తాడు అనే విషయాన్ని గమనించాలి. కొంతమందికి ఒక అపోహ ఉంటుంది. ఈ పుస్తకం దగ్గరకు వచ్చి చదివినప్పుడు ఈ పుస్తకంలోంచి ఏవో కీడులు వాళ్ళకొచ్చేస్తాయి అన్నట్టు. దేవుడు ఈ 66 పుస్తకాలు మనకిచ్చింది ఏవో కీడులు మనకు సంభవించడానికి కాదు కదా! అలాగిచ్చే దేవుడైతే ఆయన ప్రేమగల దేవుడు ఎట్లవుతాడు? ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నీకు మేలు చేయవాడు. నీకు మేలు చేయక ఉండలేనటువంటి దేవుడు. నీవు అపార్థం చేసుకొని ఆయన వల్ల నీకేదో కీడు సంభవిస్తుంది అన్న అపోహతో బ్రతకడం అది చాలా దురదృష్టకరం, శోచనీయం. సరే ప్రియులారా, ఇంకా నేను ఉపద్ఘాత మాటలు ఇంకా అధికంగా చెప్పడం అది అనవసరం అని నేను భావిస్తా ఉన్నాను. సరే, ఈ పుస్తకం యొక్క విశిష్టతలు చాలా ఉంటాయి. అవన్నీ మనం
ఆహ్, ఒకవేళ తెలుసుకొని మనమేదో థియరిటికల్‌గా ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయటం కాదు. క్రియాశీలకంగా ఇది పుస్తకాన్ని అధ్యయనం చేసే ప్రయత్నాన్ని మనం చేస్తాం. అయితే ఈ పుస్తకం దగ్గరికి వచ్చినప్పుడు 4 కోణాలలో ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసేటువంటి క్రైస్తవులు ఉన్నారు. వారి గురించి ఇక్కడే చెబుతాను. తర్వాత మన పుస్తకం లోపలికి వెళ్ళినప్పుడు మనం సులువుగా ఇది ఎవరి ఆలోచన అయ్యుంటుంది? వీరి యొక్క భాష్యం దేన్ని బట్టి చేస్తున్నారు? అనేది మనకి తెలుసుకోవచ్చన్నట్టు. ఈ పుస్తకం దగ్గరకొచ్చి అధ్యయనం చేసేటువంటి వారు 4 రకాల విధానాల్లో ఉన్నారు. అందులో మొదటి రకం వారినేమంటారు అంటే, భూతకాలపు వాదన అన్వయింపు. దీన్ని ప్రీటెరెస్ట్ వ్యూ అంటారు. ప్రీటెరెస్ట్ వ్యూ అనంటే, ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడినవన్నీ చరిత్రలో ఇదివరకే జరిగిపోయినాయి. అందులో ఏదో పెద్ద భవిష్యత్తుంది అని ఎదురు చూడవలసిన అవసరం లేదు అనేటువంటి వాదన. ఈ వాదన పెట్టేవారు క్రైస్తవ గుంపుల్లోనే ఉంటారు, ఉన్నారు కూడా. కనుక ప్రియులారా, ఇది కేవలం భూతకాలపు ఏదో విషయాలు జరిగాయి. మరి వాటిని గూర్చి అపోస్తలుడైన యోహాను రాశాడు. ఇందులో ఏదో పెద్ద భవిష్యత్తు ఉంటుందని మనమేమి అధ్యయనం చేయనక్కరలేదు అనేది ఒక రకమైనటువంటి వాదన. దీన్ని ప్రీటెరెస్ట్ వ్యూ అంటారు. భూతకాలపు వాదన అన్వయింపన్నట్టు. రెండో రకం వాళ్ళు మీరెవరంటే హిస్టారికల్ వ్యూ. ఇది మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘ చరిత్ర అండి. ఆ చరిత్రని కొంచెం సింబల్స్ తోను లేక సూచనలతోను యోహాను రాశాడు. అది మొదటి శతాబ్దపు సంఘ చరిత్ర. దాంట్లో ఏదో పెద్ద భవిష్యత్తు ఉందని చూడాల్సినటువంటి పని లేదు. ఇదంతా హిస్టారికల్ ఇష్యూస్ అనగా చరిత్రలో జరిగినటువంటి సంభవాలు అని చరిత్ర అని కొట్టిపడేసే వాళ్ళు ఉన్నారు. ఇందులో ఆత్మ సంబంధమైన, నైతిక పరమైన, సాంఘిక పరమైన ఏదో బోధ నేర్చుకోవడానికి ఏమీ లేదు. ఇది కేవలం చరిత్ర మాత్రమే అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇది రెండో రకం. మూడో రకం వీళ్ళు ఎవరు అని అంటే ఐడియలిస్ట్ అంటే ఆదర్శవాదులు. ఆదర్శవాదులు చెప్పేదేంటనంటే, ఈ పుస్తకం అలంకార ప్రాయంగా వ్రాయబడింది. ఇందులో ఉన్న అలంకారాలన్నీ చూస్తే సాతానుకు, దేవునికి మధ్య వైరం. అలాగనే మంచి చెడులకు మధ్య ఉన్న వైరం. కనుక మేలు కీడుకు మధ్య ఉన్న వైరం. ఈ సంఘర్షణ గూర్చి వ్రాయడానికి ఆయన కొన్ని సూచనలు, ఆయన కొన్ని అలంకార వండి రూపాలు ఆయన ఉపయోగించి వ్రాశాడు. అంతేగాని ఇందులో ఏమి పెద్ద భవిష్యత్తు లేదు అనుకునే వాళ్ళు ఈ ఆదర్శవాదం చేసేవాళ్ళు. ఐడియలిస్ట్ అని అంటారు వాళ్ళని. వాళ్ళు ఇందులో మంచి చెడుకు మధ్య జరుగుతున్న సంఘర్షణే తప్ప ఇందులో పెద్ద ప్రవచనమేమీ లేదు. ఇందులో భవిష్యత్తులో సంభవించేవేమీ లేవు అని కొట్టిపడేస్తారు. సరే ఈ 3 గుంపులు అట్టు పెట్టండి. ఈ రోజున నాలుగో గుంపు వాళ్ళని ఫ్యూచరిస్ట్ అని అంటారు. ఫ్యూచరిస్ట్ అనంటే భవిష్యత్ కాలపు వాదం. ఈ భవిష్యత్ కాలపు వాదంలో ఈ 66 పుస్తకాలలో ఎలాగైతే ప్రవచనాలు ఉన్నాయో, ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఎన్నో ప్రవచనాలు సంభవించవలసినవి ఇంకా రాసి ఉన్నాయి. దానికి అనేకమైనటువంటి రుజువులు కూడా ఉన్నాయి. కనుక ప్రభు ఈ పుస్తకం రాయించినప్పుడే సంభవింపవు సంగతులు అని అన్నాడు. తర్వాత ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 19 వచనంలో యోహాను నీవు చూచిన వాటిని తర్వాత ఉన్న వాటిని గూర్చి తర్వాత వీటి వెంట సంభవించబో వాటిని గూర్చి వ్రాయు అన్నాడు. కనుక సంభవించబో సంగతులు అనేకాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తువాదులు అంటారు ఈ ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలలో దాదాపుగా ప్రియులారా 90% ఇంకా సంభవింపో సంగతులే ఉంటున్నప్పుడు ఏదో 10% జరిగిపోయిన సంగతులు కూడా వ్రాసి ఉన్నాయి. కానీ 90% బోధ ఇంకా భవిష్యత్తులో సంభవించనయ్యున్నటువంటి బోధగానే ఉంది. కాబట్టి భవిష్యత్ కాల వాదులు వారు అధ్యయనం చేస్తున్నప్పుడు
ఇందులో కొన్ని వచన భాగాలు ఇంకా భవిష్యత్తులో నెరవేర్పుకు రావలసి ఉంది అనేటువంటి గ్రహింపుతోని దీన్ని అధ్యయనం చేస్తారు. సాధారణంగా, సహజంగా ఎవాంజలికల్ గ్రూప్స్ అంటే మనలాంటి సవార్థిక సంఘాలు, సవార్థిక విశ్వాసంలో పెరుగుతున్న మనం ఫ్యూచరిస్ట్ లేక భవిష్యత్తు కాల వాదన సంబంధించినటువంటి మనుషులుగానే మనం ఉంటాము అని మీరు తెలుసుకోవాలి. మనం ఇది జరిగిపోయింది ఏదో చరిత్ర అని మనం పక్కన పెట్టం. ఇది కేవలం హిస్టరీ అని మనం పక్కన పెట్టం. ఇది మంచి చెడులు, సాతానుకు అలాగని ప్రభువుకి మధ్య జరుగుతున్న సంఘర్షణ మాత్రమే అని విడిచిపెట్టం. మన విశ్వాసానికి, మన క్రియాశీలక జీవితానికి తగినంత బోధ ఈ పుస్తకంలో ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని మనం నేర్చుకుంటాం. ఎప్పుడైనా ప్రియులారా వినండి, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు అయితే అది మన విశ్వాసానికైనా ఉపయోగపడాలి, లేదా అది మన కార్యశీలక జీవితానికైనా ఉపయోగపడాలి. ఈ రెండిటి కొరకు వాక్యం ఉపయోగించబడినట్లు మనం అధ్యయనం చేయకపోతే మన వాక్యాన్ని సరిగా అధ్యయనం చేస్తున్నట్లు కాదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే మన ఫెయిత్‌కి ఉపయోగపడాలి, లేదా మన ప్రాక్టీస్‌కి ఉపయోగపడాలి. అంటే మన విశ్వాసానికి ఒక బోధగానైనా ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి. ఈ పుస్తకాన్నే కాదు, బైబిల్‌లో ఏ భాగాన్నైనా, లేదా మనం ఆచరించడానికి అందులో ఏమైనా దొరుకుతుందా అని కూడా మనం ఆలోచించి దీనిని మనం అధ్యయనం చేయాలి. ప్రియులారా, సుమారు హాఫ్ ఎన్ అవర్ పైన నేను ఉపోద్ఘాతమే ఈరోజు చెప్పడం జరిగింది. అది మీరు మనసులో ఉంచుకొని, ప్రియులారా, మీరు చెప్పబడుతున్న ప్రతి విషయం అది స్లైడ్ మీద కనబడుతున్న పాయింటే కావచ్చు, లేక దాని నోట్సే కావచ్చు, నేను మాటలో చెప్పేవి. ప్రతి దాన్ని చక్కగా మీరు రాసుకోగలిగితే అసలు ప్రకటన గ్రంథం మీద ఒక వ్యాఖ్యానం, ఒక పుస్తకం మీ చేతిలో ఉన్నట్టు అవుతుంది. కనుక శ్రద్ధగా మీరు రాసుకోవాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి పుస్తకంలోనికి మనం అడుగు పెడదాం. మీరు తెరిచి ఉంచండి ప్రకటన గ్రంథం. ఆ పుస్తకాన్ని మీరు తెరిచి ఉంచాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రకటన గ్రంథం. ప్రియులారా, ప్రకటన గ్రంథం ఆరంభంలోనే మనం ఒక విషయాన్ని మనం చూడవచ్చు. దీనికి మరో పేరు అదేంటనంటే ప్రత్యక్షత గ్రంథం అని. ప్రియులారా, మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రత్యక్షతలు కాదు, ప్రత్యక్షత. ప్రకటనలు గ్రంథం కాదు, ప్రకటన గ్రంథం. ఇక్కడ సింగులర్ ఉపయోగించబడింది, ప్లూరల్ కాదు. ఇది బహువచనం కాదు, ఇది ఏకవచనం. ఇది మీరు గమనించాలి. కనుక ప్రియులారా, ఇది ప్రత్యక్షత, ఇది ప్రకటన. కనుక ఈ ప్రకటనను, ఈ ప్రత్యక్షతను మనం సింగులర్ గాని ఒక బంచ్ ఆఫ్ రెవల్యూషన్, ఒక బంచ్ ఆఫ్ రెవల్యూషన్ తండ్రి తన కుమారునికి అనుగ్రహించగా కుమారుని యొద్ద నుంచి చివరికి మన వరకు చేరింది. ఆ క్రమం ఏంటో తర్వాత మనం చూస్తాము. మొట్టమొదట గమనించాల్సింది, ఇది ప్రకటన గ్రంథం, ప్రకటనల గ్రంథం కాదు. ఇది ప్రకటన గ్రంథం. ఇది ప్రత్యక్షత గ్రంథం. ఇది ప్రత్యక్షతల గ్రంథం కాదు. ఇందులో అనేకమైన ప్రత్యక్షతలు ఉన్న అన్నిటినీ కలిపి ఏకదాటి కట్టి ప్రకటన గ్రంథం అని అన్నారు. ప్రియులారా, ఇంగ్లీష్ లో రెవల్యూషన్ అని అన్నామంటే బయలుపరపు గ్రంథం అని. దాన్ని గ్రీకు భాషలో ప్రియులారా మరో పదం ఉపయోగించబడింది, అపోకలిప్టిక్ బుక్ అని అన్నారు. అపోకలిప్టిక్ అనంటే ప్రియులారా ముసుగు తొలగించబడినటువంటి పుస్తకం ఇది. దీని మీద ఏదైతే ఒక ముసుగు ఉందో ప్రియులారా దానిని తెరిచి ఓపెన్ గా చూపించినటువంటి, దేని మీదనైతే ముసుగు ఉందో, దేని మీదనైతే ముసుగు వేయబడి ఉందో ప్రియులారా ఇవన్నీ కూడా వాటికి ముసుగు తొలగించబడుతుంది. ఇక్కడ విషయం చెప్తాను ప్రియులారా, దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని వ్రాయించి మనకు అనుగ్రహించినప్పుడు అన్నీ ఒకే చోట రాయించి ఇచ్చేస్తే గొడవ లేదు కదా. దేవుడు ఆయన గురించి అన్ని, క్రీస్తు ఆయన గురించి ఒక భాగం, పరిశుద్ధాత్మ ఆయన గురించి ఒక భాగం, రక్షణ
ఆయన గురించి ఒక భాగం. అట్లా దేవుడు దేనికి సంబంధించింది అది ఒక పార్ట్ లాగా రాసి ఇచ్చేస్తే గొడవ లేదు కదా! మొత్తం 66 పుస్తకాలు వెతుక్కొని వీటిని గూర్చి అధ్యయనం చేయటం ఏంటి అనేది కొంతమందికి ఒక ప్రశ్నగా ఉంటది. ఒక విషయం చెప్పనా? సామెతల గ్రంథంలో సొలొమోను ఒక మాట అన్నాడు. ఆ మాట మీ కొరకై చదువుతాను వినండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం. సామెతలు 25:2 అండర్‌లైన్ చేయండి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజులకు ఘనత. దేవుడు తన చిత్తానుసారంగా కొన్ని విషయాలను మరుగు చేసి ఆయన వ్రాయించి మన ముందు పెట్టాడు. దాన్ని శోధించి తెలుసుకున్నప్పుడు దాని తీవ్రత, దాని యొక్క విశిష్టత, తర్వాత అది మన జీవితంలో తెచ్చుకోవటం వలన మనం సంపాదించుకునేటువంటి ప్రయోజనాలు, తృప్తి, ఆనందం, అలాగనే ప్రియులారా దాని కొరకైనటువంటి ఆసక్తి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకనే ఆయన చాలా సంగతుల బైబిల్‌లో ఆయన మరుగు చేసి వ్రాయించి ఇచ్చాడు. దాన్ని శోధించి తెలుసుకోవడం ఇది మనందరి పని ఉంటుంది. మనమే ఆ రాజులు మరెవరో కాదు. ఏమంటే సంగతిని మరుగు చేసి ఆయన వ్రాయించాడు. దాన్ని శోధించి తెలుసుకుని రాజులం మనం. అది మీరు గమనించాలి. ప్రియులారా బైబిల్‌లో మర్మం అనేది ఎప్పుడైనా ఉంటే, రహస్యం అని ఎప్పుడైనా ఉంటే, అదెప్పుడు మర్మయుక్తముగా ఉండిపోతుంది అని కాదు దాని భావం. ఒక రోజున అది బయలుపరచబడుతుందని అర్థం. కనుక అప్పటి కాలానికి, అప్పుడున్న మనుషులకు అది మర్మంగా ఉంటే ఉండవచ్చు గాని, భవిష్యత్తులో పరిశుద్ధాత్మ ద్వారా తప్పక అది వెలుగులోకొస్తుందని అర్థం. కనుక ప్రకటన గ్రంథంలో అనేకమైన ప్రత్యక్షతలు ఉన్న ఒకటే ప్రత్యక్షతగా ఈ పుస్తకం రాయబడింది. కనుక ఈ పుస్తకంలో అనేక వాటి మీద ఉన్న ముసుగును తొలగించి దేవుని పిల్లల మనోనేత్రాన్ని వెలిగించి వారి లోపల దేవునెడల విశ్వాసం, వారి లోపల దేవునెడల ప్రేమ, వారిలో దేవుని కొరకైన నిరీక్షణ అందించగలిగిన ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఈ ప్రకటన గ్రంథం అనేది మీరు గమనించండి. ఇప్పుడు రండి ప్రియులారా మనం విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విషయ పరిచయం. మొదటి అధ్యాయం 1-3 వచనాలలో మనం దీని గూర్చిన ఉపోద్ఘాతాన్ని మనం చూస్తాం. ఇందులో మొట్టమొదట మాట ఏంటనంటే ఇది యేసు క్రీస్తుకు ప్రత్యక్షత. ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు సర్వజ్ఞాని కాడా? ఆయనకు భవిష్యత్తులో ఏమి సంభవించబోతుందో అది ఆయనకు తెలియదా? ఆయన దేవుడు గదా! అవును నిజమే. ఆయన దేవుడే. కానీ ఆయన శరీరముతో వచ్చినప్పుడు ప్రియులారా తన యొక్క దైవత్వాన్నేమీ తక్కువ చేసుకోలేదు. ఆయనలో దైవత్వం ఏమీ తక్కువ కాలేదు. కానీ మనుషుడుగా ఆయన తండ్రికి లోబడుతూనే ఆయన వచ్చాడు. కనుక ప్రియులారా ఆయన మానవత్వం బట్టి ఆయన ఏమి ఎరగనవాడుగా అక్కడక్కడ ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఆ అంజూరపు చెట్టుకు కాయలు లేవు అని దేవుడు గానికి తెలియదా? మరి కాయలు లేని అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళినాడు? మళ్ళీ దాన్ని ఎందుకు శపించినాడు? ప్రియులారా అక్కడ ఆయన హ్యుమానిటీని ఎక్సర్సైజ్ చేస్తూ తన శిష్యులకు ఒక పాఠం ఆయన నేర్పించినాడు. అలాగనే ప్రియులారా ఆయన రాకడ గూర్చిన సంగతులు అది ఎవరికే తెలియదు. నాకు కూడా తెలియదు. కాలములు, సమయములు నా తండ్రి స్వాధీనములో ఉన్నాయి. కనుక అవి తెలుసుకోవడం మీ పని గాదు. నాకు కూడా ఆ సమయం తెలియదు అని అంటాడు. అంటే ఆయన దేవునిగా ఆయన తెలియనివాడు కాడు అని కాదు దాని అర్థం. తన మానవత్వంతో తను తాను పరిమితం చేసుకుని మాట్లాడుతున్న మాటలని గమనించాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథం ఈ ప్రత్యక్షత గ్రంథం ఏమిటంటే మొట్టమొదట తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుకు అనుగ్రహిస్తున్న ప్రత్యక్షత. అదే రాసింది చూడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. అది మీరు గమనించవలసిన ఒక కీలకమైన విషయం. తర్వాత ప్రియమైన స్నేహితులారా ఈ ప్రత్యక్షత ఎవరి కొరకు అట అంటే తన దాసులకు కనపరచుటకు. ప్రియులారా వినండి. ఈ పుస్తకాన్ని
ఎవరు బాగా అర్థం చేసుకోగలుగుతారు అంటే, మేము దాసులం అని ఎంచుకునేవాళ్ళు. మేము డ్యూలాస్, మేము దాసులము. ప్రియులారా, మనమంతా ఒకప్పుడు పాపమునకు దాసులం. యోహాను 8:34 ప్రకారం. మనము సాతానుకు దాసులం. వాడు మన మీద ఏలుబడి చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రియమిత్రులారా, మనం విమోచించబడి ఈ రోజున క్రీస్తుకు మనము దాసులమయ్యాం. ఆయన మనలను కొన్నాడు. ఆయన మనలను కొన్నాడు. 1 పేతురు పత్రిక మొదటి అధ్యాయం 18, 19 వచనాలలో ఆయన అమూల్యమైన రక్తము చేత ఆయన మనలను కొని మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తుకు దాసులం. ఒకప్పుడు పాపమనగా దాసులం. ఇప్పుడు పాపం మన మీద ఏలుబడి చెయ్యదు. రోమాపత్రిక 6 అధ్యాయం 14 వచనం ప్రకారం. ఒకప్పుడు మనం అపవాది పిల్లలం. ఇప్పుడు ఆయనకు దాసులమై ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు దేవుని పిల్లలమైనాము. అపవాది పిల్లలంగా వాడి నైజమే కలిగి ఉంటిమి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనం ప్రకారం. కానీ ఇప్పుడు మనం దేవుని పిల్లలమైనాము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1, 2 వచనాల్లో ఉంటుంది. కాబట్టి అపవాది పిల్లలం, ఇప్పుడు దేవుని పిల్లలమయ్యాము. దేవుని పిల్లలమై ఇప్పుడు మనం దేవుని దాసులమయ్యాం. దాసులు అనేటువంటి ఆలోచన దగ్గర వచ్చేసరికి ఒక యజమాని మన కొనుక్కున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే కొనుక్కున్నారో మనం ఆయనకే చెందిన వారము అని మనం గుర్తెరగాలి. రెండవ సంగతి, దాసులు అంటే కొనుక్కున్న వాని యొక్క స్వాస్థ్యమైపోయినాము. మనము కొనుక్కున్న ఆ యేసుక్రీస్తు యొక్క ప్రాపర్టీ మనం. ఆయన ఆస్తి, ఆయన స్వాస్థ్యం మనం. అది మనం గమనించవలసిన రెండవ సత్యం. మూడవ సత్యం ఏంటి అనంటే, ఆయన చిత్తమును మనం నెరవేర్చేవారం. ఇక మన చిత్తాలుగా చచ్చి ఆయన చిత్తము నెరవేర్చడమే మన జీవిత ధ్యేయంగా చేసుకోవలసినటువంటి వారం. అలాగా ఎవరైతే మేము క్రీస్తుకు చెందిన వారం, క్రీస్తు చేత కొనబడిన ఆయన స్వాస్థ్యం మేము, అటు తర్వాత ఆయన చిత్తము నెరవేర్చవలసిన దాసులం మేము అనేటువంటి గ్రహింపుతో బ్రతుకుతారో వారు ఈ పుస్తకాన్ని, ప్రియులారా, చక్కగా వారు అర్థం చేసుకోగలుగుతారు. ఇది యేసుక్రీస్తుకు దొరికిన ప్రత్యక్షత. ఇది తన దాసులకు కనపరిచేందుకు అనే మాట మనం చూస్తాం. అయితే ప్రియులారా, మరి ఈ ప్రత్యక్షతను యేసుక్రీస్తుకు లభ్యమైతే ఆ ప్రత్యక్షతను తన దాసులకు ఎందుకు తెలియచేస్తున్నాడు? ఆ సంకల్పం ఏంటి అనంటే, ఆ మొదటి వచనంలో రెండో భాగంలో ఉంది. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఎందుకు ఈ పుస్తకాన్ని భవిష్యత్తు కోణములో చూడాలి? మనం ఎందుకు ఫ్యూచరిస్టులం అయ్యాము అంటే, ఇందులో వ్రాయబడిన అనేక సంగతులు త్వరలోనే సంభవించనయ్యున్నవి. కాబట్టి ప్రియులారా, ఇవి ఆ త్వరలో సంభవించబోయేటువంటి సంగతులు తన దాసులకు తెలియాలి. తన దాసులకు తెలియాలి. దాని కొరకు తమ తాము సిద్ధపరచుకుంటారు అనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రభు మనకు తన సేవకుడు ద్వారా అనుగ్రహించినాడు. సరే, మూడో సంగతి ఏంటనంటే, ఒక దేవదూత చేత యోహానుకు తెలియచేయబడింది. ఇక్కడ ఒక లైన్ మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు తన కుమారునికి ప్రత్యక్షతనివ్వగా, కుమారుడు ఒక దేవదూత ద్వారా యోహానుకు తెలియచేస్తే, యోహాను దగ్గర నుంచి ప్రియులారా మన వరకు చేరింది అనే విషయం గమనించాలి. ఈ ప్రాసెస్ లో దేవుడు జరిగించినటువంటి ఆయన పరిశుద్ధమైన క్రియను మనం మర్చిపోకూడదు. ప్రియులారా, ఎక్కడ చైన్ బ్రేక్ అవ్వకుండా, ఎక్కడ నుంచి ఎక్కడికి రావాలో అది చివరికి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. ఈ రోజు ప్రకటన గ్రంథం నీ చేతిలో పడింది అని అంటే, అందులో సత్యాలు యోహానుకు తెలియచేయబడినాయి. యోహానుకు తెలియచేయబడక మునుపు అవి దేవదూత దగ్గర నుంచి వచ్చినాయి. ఆ దేవదూత దగ్గర నుంచి యోహానుకు చేరే మునుపు అది యేసుక్రీస్తు ద్వారా దేవదూతకు వచ్చినాయి. దేవదూత దగ్గర నుంచి వరకు చేరిన సత్యాలు యేసు ప్రభు ద్వారా రావడానికి అవి తండ్రి యొద్ద నుంచి ఆయనకు అనుగ్రహించబడ్డాయి. ఈ 4 లింక్స్ గుర్తుపెట్టుకోండి. దేవుని యొద్ద నుంచి యేసుక్రీస్తుకు, యేసుక్రీస్తు యొద్ద నుంచి దేవదూతకు, దేవదూత యొద్ద నుంచి యోహానుకు,
యోహాను దగ్గర నుంచి మన వరకు చేరింది. కనుక ప్రియమైన మిత్రులారా, ఇది ఒక ప్రాసెస్‌లో, ఒక పద్ధతిలో, ఒక విధానంలో మన వరకు చేరింది అనే విషయాన్ని మనం గమనించాలి. అటు తర్వాత రెండో వచనంలో యోహాను యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఏమిటి ఆయన సాక్ష్యం? చూడండి, రెండో వచనంలో అతడు దేవుని వాక్యమును గూర్చియు, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. ప్రియులారా, సాక్షి అనేది కొంచెం మనకు అర్థం కావాలి. అదే యోహాను సాక్ష్యం గురించి చెబుతాను. ముందు సాక్షి అని అంటే మొదటి మాట, సాక్షి అయిన వాడు విన్నవాడై ఉండాలి. సాక్షి అయిన వాడు ప్రియులారా చూచిన వాడై ఉండాలి. సాక్షి అయిన వాడు అనుభవించిన వాడై ఉండాలి. ఈ 3 విషయాలు ప్రియులారా తన జీవితంలోకి రానప్పుడు ఆ వ్యక్తి సాక్షిగా ఉండడానికి పనికిరాడు. సాక్షి వినడమైనా వినాలి, సాక్షి చూసడమైనా చూడాలి, సాక్షి ఖచ్చితంగా అనుభవించడమైనా అనుభవించాలి. ప్రియులారా, యోహాను ఒక మంచి సాక్షి. ప్రియులారా, మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూస్తే, మేము విన్నాము, మేము చూచాము, మేము తాకాము అంటాడు. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. మేము విన్నాము, మేము చూచాము, మేము తాకాము. అంటే సాక్షిగా ఉండడానికి క్వాలిఫికేషన్స్ అవి. నేను సాక్షిని కావాలి అంటే దేని కొరకైతే సాక్ష్యం ఇస్తున్నానో దాని గురించి నేను వినాలి, దాన్ని నేను చూడాలి, దాన్ని నేను అనుభవించాలి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు గూర్చి ఈ యోహాను సాక్ష్యం ఇవ్వడానికి ప్రియులారా యేసు యొద్ద నుంచి వినవలసిన మాటలు విన్నాడు. యేసును తన కన్నులారా చూచినాడు. అలాగనే యేసును తాను అనుభవించినాడు. సరే, ఇక్కడ గమనించాల్సిన విషయం, యోహాను సాక్షి దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడట? దేవుని వాక్యమును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తును గూర్చి అతను సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తును గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చేవాడయ్యాడు. ప్రియులారా వినండి, దేవుని వాక్యమును గూర్చి మనం సాక్ష్యం ఇవ్వడం, ఇది దేవుని వాక్యం. ఇది లోపము లేనిది, దోషము లేనిది అనేటువంటి సాక్ష్యం మనం ఇవ్వగలగాలి. ఎందుకనంటే దానిని తర్కించి లేకపోతే దానిని గూర్చి కొంత చర్చ మన మనసులో సంఘర్షణలో జరిగితే ఇది దేవుని వాక్యం అని ఎట్లా ఖరారుపరుచుకున్నాము అనేది మనకు తెలిసి ఉంటే దాని గురించి మనం సాక్ష్యం ఇవ్వగలుగుతాము. రెండో విషయం ప్రాముఖ్యమైనది అంటే యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. మీకు ఆ విషయం చెప్పనా? యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చిన అనేకమైన వాటితో మనుషులమైన మనల్ని కూడా దేవుడు సాక్షులుగా చేయటం, అది చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యం. ఇక్కడ నోట్ చేయండి, చెప్తాను. యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చేవారు ఎవరు, ఎవరెవరు ఉన్నారు? నేను వరుసగా లిస్ట్ ఇస్తాను, చూడండి. యోహాను సువార్త, యోహాను సువార్త చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది యోహాను సువార్తలో. తెరవండి ఒకసారి సువార్తను. 8వ అధ్యాయానికి రండి. నేను చదువుతున్నాను ఈ మంచి మాట. ఇలా రాసి ఉంది ప్రియులారా. 14వ వచనం. యేసు, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళుదునో నేను ఎరుగుదును గనక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనెను, నా సాక్ష్యము సత్యమే అన్నాడు. యేసును గూర్చి మొదటి సాక్షి ఎవరు అంటే యేసుప్రభువే. తన గూర్చి తాను సాక్ష్యం ఇచ్చుకున్నాడు, ఒకటి. నెంబర్ 2, రెండోది అదే యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి 18వ వచనంలో, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొని వాడను అని చెప్పేశాను. తర్వాత నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. యేసును గూర్చి రెండో సాక్షి ఎవరు అంటే ప్రియుల తండ్రి అయిన దేవుడు, అది గుర్తుపెట్టుకోండి. మూడో సాక్షి ఎవరో చెప్తాను, వినండి ప్రియులారా. యోహాను సువార్త 16వ అధ్యాయం చదువుతున్నాను, 26, క్షమించండి, 15వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుంచి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చెను. యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చేది ప్రియుల పరిశుద్ధాత్ముడు. యేసు తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. యేసును గూర్చి తండ్రియు సాక్ష్యం ఇస్తున్నాడు.
మూడవ మాట, యేసును గూర్చి పరిశుద్ధాత్ముడు సాక్ష్యమిస్తున్నాడు. నాలుగవ సాక్ష్యం చెప్తాను చూడండి. యోహాను సువార్త 5:39 5:39 లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనాలు కూడా ఆయన గురించే సాక్ష్యమిస్తున్నాయి. గమనించారా? ఇది నాలుగవ సాక్ష్యం. ఐదవ సాక్ష్యం నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 25 అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చే సాక్ష్యమిచ్చుచున్నవి. నేను చేసిన క్రియలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఈ 5 గుర్తుపెట్టుకోండి. యేసు, తండ్రైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధ లేఖనాలు, చివరికి యేసు చేసిన కార్యాలు. ఈ 5 యేసును గురించి సాక్ష్యమిస్తుంటే ఆశ్చర్యం, వాటితో మనకు కూడా సమానమైన స్థానం ఇచ్చి యేసును గూర్చి మనం సాక్షులుగా చేసినాడు ప్రభు. అపోస్తల కార్యం 1:18 యేసు ఏ పని చేస్తున్నాడో తన గురించి సాక్ష్యం ఇవ్వడం, తండ్రి ఏ పని చేస్తున్నాడో యేసును గురించి సాక్ష్యం ఇవ్వడం, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో యేసును గురించి సాక్ష్యం ఇవ్వడం, పరిశుద్ధ లేఖనాలు ఏం చేస్తున్నాయో యేసును గురించి సాక్ష్యం ఇవ్వడం, చివరికి ఆయన చేసిన కార్యాలు ఏం చేస్తున్నాయో యేసును గురించి సాక్ష్యం ఇవ్వడం, చివరికి నువ్వేం చెయ్యాలి, నేనేం చెయ్యాలి అంటే ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఈ పుస్తకాన్ని వ్రాసి అందించినటువంటి యోహాను, ఆయన గురించి తర్వాత కొంచెం విపులంగా చెబుతాను. కానీ ఆయన పనేమిటి అంటే దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తును గూర్చి ఆయన సాక్ష్యం ఇచ్చిన వాడు, ఆయన సాక్షి. ఈ సాక్ష్యం ఇవ్వడంలో ఎంతో నమ్మకత్వం అవశ్యం, ఎంతో నిబద్ధత అవశ్యం. ఒకసారి సాక్ష్యం ఇచ్చి లేదు లేదండి, తూచండి, అట్లా కాదండి, ఇదండి అని సాక్షి మాటలు మార్చేయకూడదు. అది నిబద్ధత. సాక్ష్యం ఇచ్చిన వాడు విన్నది, చూచింది, అనుభవించింది ప్రియులారా చెప్పాలి. అది నమ్మకత్వం. సాక్షిగా నమ్మకత్వం కావాలి, సాక్షిగా నిబద్ధత కావాలి. యోహాను అలాంటి నమ్మకత్వం, నిబద్ధత కలిగిన క్రీస్తును గూర్చిన సాక్షి అనేది ఇక మీకు వేరుగా నేను చెప్పనక్కరలేదు. కనుక ఆ విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు మనమేంటి అనేది కూడా మనం ఆలోచించుకోవలసిన అవసరత ఉంది. అటు తర్వాత ప్రియులారా 3వ వచనంలో ఒక బెనడిక్షన్, ఒక ఆశీర్వాదం రాయబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, ఈ పుస్తకానుకున్న విశిష్టత, అనేకమైన విశిష్టతలో ఇదొక గొప్ప విశిష్టత, ఇదొక ప్రత్యేకత. ఏంటనంటే ఏ పుస్తకమైనా ఈ పుస్తకం చదివితే ఇలాంటి ఆశీర్వాదం ఉంది అనేది స్ట్రైట్ గా మనకు కనబడదు. చదివితే ఎలాగా అందులో ఆశీర్వాదం ఉంటుంది, నో డౌట్. కానీ ప్రకటన గ్రంథానుకున్న విశిష్టత ఏమిటి అంటే ఈ పుస్తకం చదివితే ఈ ధన్యత ఉందట. చూడండి 3వ వచనం, సమయం సమీపించింది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడను వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన వారును ధన్యులు. ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలుంటాయి. అవన్నీ ఒకసారి లిస్ట్ ఇచ్చి మీతో చెబుతాను. కానీ ఎప్పటికీ తెలుసుకోవాల్సిన విషయం, సమయం సమీపించింది కాబట్టి ఏమండి, ఆ సమయం సమీపించడం అంటే ప్రియులారా భూమి మీద సంఘయుగం ముగింపుకొస్తుంది. అలాగనే ప్రియులారా యేసుక్రీస్తు ఒక రాకడకు సమీపమవుతున్నాము. తర్వాత లోకములో జరగవలసిన అన్ని సంభవాలు సంభవించబోతున్నాయి. కాబట్టి సమయం సమీపించింది. కాబట్టి ఈ ప్రవచన వాక్యాలు ఇక్కడ 3 పనులున్నాయి. మొట్టమొదటగా చదువువాడు. ప్రియులారా, చదివేవాడు బ్లెస్సెడ్ మ్యాన్. ఆ రోజుల్లో ఒక వ్యక్తి దగ్గర గ్రంథం ఉంటే మిగిలిన వారి దగ్గర గ్రంథం ఉండదు కనుక అందరూ జాగ్రత్తగా వింటూ ఉంటుండగా చదివేవాడు ఆయన చదవాలి, గట్టిగా చదవాలి. సరే, చదివేవాడు ధన్యుడే. తర్వాత వాటిని విని వినేవాడు ధన్యుడేనంట. వినేవాడు కూడా ధన్యుడేనంట. చదివేవాడు ధన్యుడే, వినేవాడు ధన్యుడే. తర్వాత వ్రాయబడిన ఈ సంగతులు వింటున్నారా,
వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతి గైకొన వారు ధన్యులు. అంటే ఈ ప్రకటన గ్రంథంలో ఏదో భవిష్యత్తులో అది సంభవించబోతుంది, ఇది సంభవించబోతుంది అని మాత్రమే చెప్పే పుస్తకం కాదది. మనం గైకొనవలసిన విషయాలు చాలా చెప్పే పుస్తకం. మిగిలిన 65 పుస్తకాలలో ఏమైతే గైకోవడానికి బోధ ఉందో, ఈ పుస్తకంలో కూడా మన గైకొనుటకు ఎంతో బోధ ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. అంటే ఇంపెరటివ్స్, మన విధేయత చూపించవలసిన, మన గైకొనవలసిన, ఆదేశపూర్వకంగా, ఆజ్ఞాపూర్వకంగా చెప్పే మాటలు అనేకములుంటాయి అనేది గమనించి, ఎవరైతే అట్లా వాటిని గైకుంటారో వారు ధన్యులు అని ప్రియులారా తెలియచేస్తా ఉన్నాడు. అందుకని ఈ పుస్తకాన్ని ఏ పుస్తకం అంటాము అంటే ప్రవచన పుస్తకం, ప్రొఫెటిక్ బుక్. ఇది ప్రవచన పుస్తకం. ఇంకా సంభవించవలసినవి చాలా ఇంకా ఉన్నాయి. అవన్నీ ఇందులో గ్రంథస్థం చేయబడ్డాయి. కాబట్టి 6 సంగతులు గుర్తుపెట్టుకోండి. ఇది యేసుక్రీస్తుకు దొరికిన ప్రత్యక్షత. ఇది తన దాసులకు తెలియచేయబడాలని, తన దాసులకు తెలియచేయబడాలని యేసుక్రీస్తు తన ఒక దేవదూత ద్వారా యోహానుకు అందించిన ప్రత్యక్షత. యోహాను కూడా దానికి ఎంతో నమ్మదగిన వాడై, ఆయన నిబద్ధత కలిగిన వాడై, తనకు తెలియచేయబడింది నమ్మకంతో, నిబద్ధతతో ఆయన బ్రతికాడు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి, తన వరకు వచ్చిన వాక్యమును గూర్చి ఆయన సాక్షిగా ఉన్నాడు. అయితే ఆ పుస్తకాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో, ఎవరైతే గైకుంటారో వారు ధన్యులు అని ఒక ఆశీర్వాదపు వచనం మనకు అది చెప్పబడింది అని గమనించి, ఇది ప్రవచన పుస్తకం అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇంతటితో మొదటి 3 వచనాలు మనం ముగించుకున్నాము. ఇప్పుడు మీరు 3 వచనాలు చదవండి, తేలిగ్గా అర్థమవుతాయి, పెద్ద ఇబ్బంది ఏమి మీకు ఉండదు. రెండవ సంగతి ఏంటనంటే, ఎవరికి పుస్తకం అంటే ఆసియాలోని 7 సంఘాలకు ప్రియులారా ఈ పుస్తకం రాయబడింది. యోహాను వారికి అభివాదం చేస్తూని, వాళ్ళకి గ్రీట్ చేస్తూని, అభివాదం అంటే గ్రీటింగ్స్ చెప్పడం, ప్రియుల వారిని పలకరించడం, వారికి అభివాదం చేస్తూని ప్రియులారా తాను ఈ పుస్తకాన్ని వారికి పంపిస్తా ఉన్నాడు, వారికి అంకితం చేస్తా ఉన్నాడు. మొట్టమొదట ఈ పుస్తక గ్రహీతలు అంటే ఫస్ట్ రీడర్స్ ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. 4వ వచనంలో యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. 7 సంఘాలకు అపోస్తలుడైన పౌలు ద్వారా 7 సంఘాలకు 7 పత్రికలు రాయబడ్డాయి. రోమాలో ఉన్న సంఘానికి 1, కొరింథులో ఉన్న వాళ్ళకి 2 రాయబడినా అది ఒక సంఘమే కాబట్టి 2. గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, తెస్సలోనిక 2 ఉన్నా అది ఒకే సంఘానికి కాబట్టి అది 7. 7 సంఘాలకు పౌలు ద్వారా పత్రికలు రాయించిన ప్రభు ఇక్కడ యోహాను ద్వారా ప్రియులారా 7 సంఘములకు 7 పత్రికలు రాయించాడు. అది ప్రకటన 2, 3 ప్రియులారా అధ్యాయాల్లో మనం చూస్తాము. మిట్టుకు ఈ సందేశం అంతా ఆసియాలో ఉన్న 7 సంఘాలకు ఇది రాయబడి ఫస్ట్ రీడర్స్ వాళ్ళే. మళ్ళీ విడ్డూరం అనిపించడం లేదు. ఈ రోజున ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉండి, ఇంత క్రైస్తవ వాంగ్మయం మనకు దొరుకుతూ, ఏమంటే అనేక రకాలుగా బోధించే వాళ్ళు మనకు లభ్యమవుతూ ఉండగా, అది వివరణ అర్థం చేసుకోవడానికి, తోటి పరిశుద్ధులతో పాటు అర్థం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉండగా మనము గ్రహించలేకపోయాము. కానీ ఫస్ట్ రీడర్స్ వాళ్ళకంత సాహిత్యము లేదు, వాళ్ళకంత సాంకేతిక పరిజ్ఞానము లేదు. కానీ వారు ఎట్లా గ్రహించుంటారు అనేది నా మట్టుకు నాకు ఇప్పటికే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ రోజున వాళ్ళకి అర్థమగునట్లుగానే పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా రాయించి వారి చేతికి పంపించాడు అని మనం మర్చిపోకూడదు. సో ఫస్ట్ రీడర్స్ ఎవరంటే ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలు అని గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇక్కడ శుభవచనాలు ఉన్నాయి. ఇక్కడతో ఈరోజు మనం ముగిస్తాము. శుభవచనాల్లో ఏమన్నాడో చూడండి. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, తర్వాత నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుంచి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక.
మనల్ని ప్రేమించచ్చు, తన రక్తం వలన మన పాపముల నుండి మనం విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయన చూచును. ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టగొందురు. అవును. ఆమేన్. ప్రియులారా, శుభవచనాలు చాలా పొడుగ్గా ఉన్నాయి కదా! చాలా లెంగ్తీ గ్రీటింగ్స్. పర్వాలేదు. దాన్ని మనం విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇందులో మొట్టమొదటిది ఏంటనంటే తండ్రైన దేవుని నుండి శుభాలు. మీకు కృపయు సమాధానమును ఆ కలుగునుగాక అన్నాడు. ఎవరి దగ్గర నుంచో కృపా సమాధానం అంటే వర్తమాన, ప్రియులారా చూడండి, అక్కడే రాసి ఉంది. భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి. వర్తమాన, భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు తండ్రి అయిన దేవుడు. ఇక్కడ విషయం మనం నమ్మాలి. కొన్నిసార్లు మనం ఒక్కొక్క కాలములో దేవుడు ఉన్నట్టు, ఒక్కొక్క కాలములో దేవుడు చచ్చిపోయినాడు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. ఒక్కొక్క సమయం వచ్చినప్పుడు భలేగా దేవుని మీద ఆధారపడతాం. ఒక సమయం వచ్చినప్పుడు ఆయన లేడు అన్నట్టుగా వ్యవహరిస్తాం. ఇది సరైన ధోరణి కాదు. ఆయన అన్ని వేళలా ఉండువాడు. వర్తమాన కాలంలో ఉన్నాడు, భూత కాలంలో కూడా ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉంటాడు. ఆయన యొద్ద నుంచి మీకు కృపా సమాధానము కలుగునగా కన్నాడు. ఒకటి. రెండవది, పరిశుద్ధాత్మ దేవుని నుండి శుభాలు పలుకుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని నుంచి ప్రియులారా మీకు కృపయు సమాధానము కలుగునగా కన్నాడు. పరిశుద్ధాత్మల గురించి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఆ దేవుని సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి అన్నాడు. అంటే ఆత్మ 7 అని కాదు అక్కడ అర్థం. యెషయా గ్రంథం గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్ముడు అంటే 7 ఫోల్డ్ స్పిరిట్, 7 ఆత్మ. ఆయన 7 రకాలైనటువంటి పరిచర్యలను ఆయన మనుషులకు అందించేవాడు. ఆ మాట యెషయా బాగా రాశాడు. ఈ 7 ఆత్మల గురించి ఈ వచనంలోంచి మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి, యెహోవా ఆత్మ నెంబర్ 1 జ్ఞానము అనుగ్రహించేవాడు. నెంబర్ 2 వివేకం అనుగ్రహించేవాడు. అది జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ అని రాసి ఉంటుంది. 3వ సంగతి ఆలోచన కలిగించేవాడు. 4వ సంగతి బలమును కలిగించేవాడు. అవును, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ అని మనం చదువుతాం. తర్వాత తెలివిని కలిగించేవాడు 5. దాని తర్వాత ప్రియులారా భయమును, తర్వాత భక్తిని ఆయన పుట్టించేవాడు. కనుక ఈ 7 ఆత్మ నుండి మీకు కృపయు సమాధానము కలుగునగాక అన్నాడు. అటు తర్వాత చివరగా కుమారుడైన దేవుడు ఆయన దగ్గర నుంచి కూడా శుభాలు కలగాలని కుమారుని గూర్చి, యేసును గూర్చి అబ్బా ఎంత గొప్ప వివరణ ఇచ్చాడో. ఈ కుమారుడైన యేసును మనం అర్థం చేసుకోగలిగితే మనం ఎంత బాగా ప్రభువుని ఆరాధించవచ్చో అని అనిపిస్తుంది. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ కుమారుని గురించి మనం వచ్చే వారం తరగతిలో 5 నుంచి 6 వచనాలను ఆధారంగా చేసుకొని మొత్తం అంతా నేర్చుకోగలుగుతాము. అయితే ఈ పూటకు నేను మిగల్చబోతున్న మీ ముందు ఉంచబోతున్న విషయం ఏంటి అనంటే, దేవుడు ప్రియులారా తన హృదయాన్ని నీతో పంచుకోదలిచాడు. ఏది మరుగుగా, మర్మంగా, రహస్యంగా ఉంచాలి అని అనుకోలేదు. దాని కొరకు యోహానుని వాడుకున్నాడు. ఎలాంటి కష్ట పరిస్థితుల్లో వృద్ధుడైనటువంటి యోహాను ఈ పరిచర్య చేశాడో నేను తర్వాత 9-10 వచనాలకు వచ్చినప్పుడు చెబుతాను. గాని మొత్తానికి ఆయన నీకు ఈ గొప్ప పరిచర్యను ఆయన అందించాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటి అనంటే, ఈ రోజున ప్రకటన గ్రంథం అధ్యయనం చేయాలి అనుకున్న నీవు దాసుడివి, దాసురాలివి అనే దీని గురించి నీవు ఎంచుకున్నావా అన్నదే ప్రశ్న. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో దాసులు, దాసురాండ్రు లేరు. అధికారం చలాయించే వాళ్ళు, ప్రభుత్వాలు చలాయించేవారు అధికమైపోయారు. నేను దాసుడును అని అనుకుంటే దాసులకు సన్మానాలు ఉండవు, దాసులకు హక్కులు ఉండవు, ప్రియులారా దాసులకు జీతం ఉండదు.
ఏమని అనుకుంటారు దాసులు అంటే, నేను నా యజమానిగా చెందిన వాడను, నేను నా యజమానికి చెందిన వాడని మాత్రమే కాదు, నా యజమాని యొక్క స్వాస్థ్యము నేను. అటు తర్వాత ప్రియమైన స్నేహితులారా, నేను నా యజమాని చిత్తము నెరవేర్చవలసిన వాడను అని తమ గురించి తాము వారు ఎంచుకుంటారు. అలా ఎంచుకున్నప్పుడే వారు దాసులుగా బ్రతుకుతున్నట్టు లెక్క. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో దాసులు తక్కువయ్యారు, యజమానులు ఎక్కువయ్యారు. ఆయన చిత్తం చేసేవారు లేరు. ప్రియులారా, దేవునికే తమ చిత్తాన్ని చెప్పేవారు అధికంగా ఉన్నారు. కనుక ఈ పుస్తకం అధ్యయనం చేసుకుని మనం మొట్టమొదట మనం దాసులము అని ఎంచుకుందాము. అది మొదటి మాట. రెండో తలంపు మీకేం చెప్పగోరుతున్నానంటే, ఇది దేవుడు ఒక పద్ధతి ప్రకారం నీ వరకు నా వరకు చేర్చిన సాహిత్యం అని గమనించి, తండ్రి యొద్ద నుంచి కుమారుడికి, కుమారుని యొద్ద నుంచి దేవదూతకు, దేవదూత యొద్ద నుంచి యోహానుకు, యోహాను యొద్ద నుంచి నాకు మీకు అనుగ్రహించబడిన సాహిత్యం అని మనం తెలుసుకుంటే సంతోషం. కనుక ఏమండి, అక్కడ కూడా మన జీవితాన్ని మనం ఈ పద్ధతి ప్రకారం అనుగ్రహించబడిన ఈ గ్రంథాన్ని ఆకతాయిగా మనం చూడక ఎంచగా దాన్ని విలువైన దానిగా ఎంచి దీని అధ్యయనం చేసుకోవడం మనం నేర్చుకుందాం. అటు తర్వాత ప్రియులారా, యోహాను ఎలాగైతే వాక్యమును గూర్చి, యేసును గూర్చి సాక్షిగా ఉన్నాడో, నీవు నేను కూడా ఆ దేవుని వాక్యమును గూర్చి, యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి, మనం సాక్ష్యం చెప్పడానికి మనం కూడా నియమించబడ్డాము, మనం కూడా ఏర్పరచబడ్డాము, మనం కూడా పిలువబడ్డాము అనే విషయం మర్చిపోవద్దని నా మనవి. అటు తర్వాత దీన్ని చదువుదాం, మనం చదువుదాం, ఇతరులు వినేలా చదువుదాం, మనం విందాం, ఇతరులు వినేలా చేద్దాం. ఇందులో ఉన్న సంగతులు మనం గైకొందాం, ఇతరులు గైకొనేలా చేద్దాం. అప్పుడు మనం ధన్యులము అనిపించుకుంటామని విషయాన్ని మీరు గమనించి వీళ్ళ ఆ స్థాయికి మనం చేద్దాం. మరో సంగతి, కృపయు సమాధానం మీకు కలుగునుగాక అని చెప్పినప్పుడు, ఇక్కడ దైవజనుడు తండ్రి నుండి, పరిశుద్ధాత్మ నుంచి, కుమారుడైన యేసుక్రీస్తు నుంచి కృపయు సమాధానం కలుగునుగా కన్నాడు. అందులో కృపయు సమాధానం అనుగ్రహించడంలో ఈ ముగ్గురులో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ముగ్గురు కృపను అనుగ్రహించగలరు. ఎందుకనంటే దేవుడే కృపగలవాడు. పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమగు ఆత్మ. అలాగనే కుమారుడైన యేసుక్రీస్తు ఇక వేరుగా చెప్పనక్కర్లేదు, ఆయనే కృపామయుడు. అలాగే తండ్రి అయిన దేవుడు సమాధానం ఇవ్వగలడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సమాధానమును ఇవ్వండి ఉత్పన్నం చేయగలడు. కుమారుడైన యేసుక్రీస్తుకు వేరుగా చెప్పనక్కర్లేదు, ఆయన సమాధానకర్త. ఇందులో ఒకరిని ఎక్కువగా మరొక తక్కువగా ఎంచడం అది మన క్రైస్తవ జీవితంలో సరైనటువంటి ధోరణి కాదు అనే విషయం అర్థం చేసుకుని నమ్మకస్తులమై, దాసులమై, ఆ దేవుని సరిగా అర్థం చేసుకుని ఆయనను ఆరాధించి మన జీవితాలను సార్థకం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు ఒక చిన్న ప్రార్థనతో మనం ఈ తరగతిని మనం ముగించుకుంటాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సమయంలో సహోదరుడు రవిచంద్ర తను ప్రార్థన చేయగా ఆయనతో పాటు ఏకీపిస్తాం. ప్రేమల తండ్రి, రవి మళ్ళీ మ్యూట్ అయింది. రవిచంద్ర. కృపగల దేవ, మరోసారి నేను స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మరి ఈ దాసు నిలబెట్టుకొని మా ముందుంచిన లేఖన భాగాన్ని బట్టి గడిచినటువంటి కాలంలో హోలీనెస్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని మీరు ఎంతో సిద్ధపరుస్తూ ఇంకా మేము